Book of Isaiah, యెషయా గ్రంథము chapter 59 59వ అధ్యాయము and verse 2. 2వ వచనము. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. Your iniquities have made separation between you and your great God. మీ దేవునికిని మీకు మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చాయి. Always trespassing and going against the commandments, that has become a habitual thing to you. అన్ని మార్లు అతిక్రమించడము, దేవునికి విరోధంగా వెళ్ళడము అనేది నీకు అలవాటుగా మారిపోయింది. From your childhood, నీ బాల్యము నుండి whatever you hear, ఏది విన్నా కూడా నువ్వు your habit is నీ అలవాటెల్లా to go against that. దానికి వ్యతిరేకంగా చేయడమే. But in the case of Israel, immediately Moses was coming in between before the destruction. అయితే ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య నాశనము రాక మునుపు వెంటనే మోషే మధ్యలోనికి వెళ్ళి అడ్డుపడుతూ ఉన్నాడు. He was asking God to spare them. మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, వారిని సహించుకోనండి అని. God had just said, "Let me alone, that my anger may burn against them, that will destroy them." అప్పుడు మోషేను పక్కకు జరగమని, నా కోపం వారి మీద రగులుకొననిమ్ము, వారిని నశింపజేయనిమ్ము అని దేవుడు అతనితో చెప్తూ ఉన్నాడు. Again Moses was coming. అయినప్పటికీ మరలా మోషే వచ్చి నించుంటున్నాడు. Exodus 32nd chapter నిర్గమకాండము 32వ అధ్యాయము and verse 10. 10వ వచనము. But the Bible says that Moses interceded with God for them. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, I want to burn them నేను వారిని నశింపజేయాలనుకుంటున్నాను, and I will make you great. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. But what did Moses do? అయితే అక్కడ మోషే ఏం చేస్తున్నాడు? మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద కోపము మండనేలా. He was interceding, అక్కడ అతను విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, asking again and again. మరలా దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ వేడుకుంటూ ఉన్నాడు. To some of you people, మీలో కొంతమందికి I'm praying for you even in the midnight. అర్ధరాత్రి సమయాల్లో సైతము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. What is these people? ఏంటి వీరు? Why they don't want to obey me? ఎందుకు వారు నాకు విధేయత చూపించాలి అనుకోవట్లేదు? I'm telling them for their own good. నేను వారి మంచి కొరకే నేను చెప్తూ ఉన్నాను. 100 times I tell them. 100 మార్లు వారికి చెప్తాను. They will not obey. వారు ఎంత మాత్రం విధేయత చూపించరు. They will not feel sorry for that. దాని విషయమై వారికి దుఃఖము విచారం అనేదే లేదు. 100 times I pray for them. 100 సార్లు వారి కొరకు ప్రార్థిస్తాను. 100 times they disobey. 100 సార్లు వారు అవిధేయతనే చూపిస్తారు నాకు. Then I remember Moses. అప్పుడు మోషేని జ్ఞాపకం చేసుకుంటాను. What did they do with Moses? మోషే ఎడల వారు ఎలా వ్యవహరించారు? They did the same thing. వారు అదే రీతిగా వ్యవహరించారు. Many times they were receiving harsh punishment. చాలా సార్లు ఎంతో కఠినమైన శిక్ష గుండా వారు వెళ్ళారు. Still the same way. అయినప్పటికీ వారు అదే రీతిగా ఉన్నారు. They are doing the same thing. వారు అదే సంగతులను జరిగిస్తూనే ముందుకెళ్తున్నారు. And Moses was also doing the same thing and standing in the gap. అయినప్పటికీ మోషే కూడా అదే రీతిగా దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి స్థలంలో నించుంటున్నాడు. Between the righteous angry God and unrighteous sinners like this Israel. దేవుని నీతితో కూడిన కోపమునకును అనీతి మంతులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య నించుంటున్నాడు. Always sinning. అన్ని వేళలా పాపము చేస్తూనే ఉన్నారు. Making God to anger. దేవుడికి కోపము మండిస్తూ ఉన్నారు. But Moses, what he was doing is interceding. మోషే చేస్తున్నదెల్లా కేవలము విజ్ఞాపన చేయడం మాత్రమే. If you are a chosen person, నీవు ఏర్పరచుకొనబడిన వాడవైతే, even in the midnight you get up and pray for these rebellious people. అర్ధరాత్రి సమయాల్లో సైతం నువ్వు లేచినప్పుడు ఇటు తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేస్తావు. You know there are some rebellious people in the church.
మరి సంఘంలో కొంతమంది తిరుగుబాటు చేసేవారు ఉన్నారు అని నీకు తెలుసు. Whatever we tell them, ఏది చెప్పినా వారికి silently they say, you keep quiet. మౌనంగా వారు చెప్తారు, మీరు ఊరకుండండి. Their actions say, you shut up. వారి పనులు మాత్రము మీరు నోరు మూసుకోండి అన్నట్టు That's ఉంటాయి. all. అంతే వారి పరిస్థితి. They do not think he is a servant of God. వారు ఎంత మాత్రం కూడా ఈయన దేవుని సేవకులు కదా అని ఆలోచించారు. How many times he has to tell ఎన్ని us? మార్లు ఆయన మాకు చెప్పాలి. That is the human mentality. అది ఒక మానవుని వ్యక్తిత్వము. They think a particular thing. వారు ఏదో ఒక దాన్ని ఆలోచిస్తారు, They want to follow it. దాన్ని వెంబడించాలని తలస్తారు. Nobody should come in between that. ఇక ఎవ్వరు కూడా దాని మధ్యలో ఇంకా జోక్యం చేసుకోకూడదు. Even if you tell them about their children, this is not the way. వారి పిల్లల విషయమై కూడా ఇది కాదు పద్ధతి అని చెప్పినా This is not the way. ఇది కాదు పద్ధతి, They will not obey. ఆ మాటకు వారు ఎంత మాత్రం విధేయత చూపించరు. They will show their children that they must also disobey the servant of God. వారు కేవలం వారి పిల్లలకు కూడా మీరు దేవుని సేవకులకు అవిధేయతనే చూపించాలి అనేది They నేర్పిస్తున్నారు. will show this is the way to disobey. ఇది అవిధేయత చూపించడానికి సరైన మార్గం అన్నట్టుగా నేర్పిస్తారు. You are going to hellfire. నీవు నరకాగ్నికి వెళ్ళిపోతున్నావు, And you are also taking your children to hellfire. అదే రీతిగా నీ పిల్లలను కూడా నరకాగ్నిలోనికి తీసుకెళ్తున్నావు. You are taking your wife to hellfire. నీ భార్యను నీవు నరకాగ్నిలోనికి తీసుకొని వెళ్తున్నావు. Hellfire is waiting for you. నరకాగ్ని నీ కొరకు వేచి ఉన్నది. You are becoming blind. నీవు గ్రుడ్డి వ్యక్తిగా మారావు, More and more blind. మరింత ఎక్కువగా గ్రుడ్డితనంలోనికి వచ్చేస్తున్నావు. Even if you are receiving many punishments from God, దేవుని నుండి ఎన్నో శిక్షలు అనుభవించినప్పటికీ కూడా you are such a rebellious person. అంత తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తిగా మారావు. You don't have any fear of God. దేవుని భయం ఎంత మాత్రం నీకు లేదు. You don't want to study the word of God. దేవుని వాక్యం చదవాలి అని అనుకోవు. Many people that don't study the word of God, చాలా మంది దేవుని వాక్యాన్ని చదవరు. many people that don't spend time in the presence of God. చాలా మంది దేవుని సన్నిధిలో సమయం గడపరు. Daily you must read the word of God. ప్రతి దినము దేవుని వాక్యం చదువు. I ask people, నేను అడుగుతూ ఉంటాను, today did you read the word of God? ఈ రోజు దేవుని వాక్యం చదివావా? They say, today only I did not read the word of God. వారు వెంటనే ఈ రోజే నేను చదవలేదండి అంటారు. Every day I am reading. ప్రతి దినం నేను చదువుతున్నాను. What a fool you are. ఎంతటి అవివేకివి నీవు. You don't want to read the word of God. నీవు దేవుని వాక్యాన్ని చదవాలి అని ఇష్టత కలిగి What ఉండవు. do you read in Psalm 1? కీర్తన 1లో మనం ఏం చూస్తూ ఉన్నాము? Daily you must meditate the word of God. ప్రతి దినము నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. God will speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. Because you are disobeying God, నీవు దేవునికి అవిధేయత చూపిస్తున్నందున you are disobeying the servant of God. దేవుని సేవకులకును అవిధేయత చూపిస్తున్నావు. Your nature is disobedience. నీ స్వభావమే అవిధేయత. From your earlyhood, నీ యొక్క బాల్య దినముల నుండి you are మొదటికి సమయాల నుంచి disobeying. కేవలం అవిధేయత చూపిస్తూనే ఉన్నావు. As though you are playing with God. దేవునితో ఆటలాడిన రీతిగా అనుకుంటున్నావు. You are a cruel man. నీవు ఎంతో క్రూరమైన You వ్యక్తిగా are a ఉన్నావు. cruel woman. క్రూరురాలిగా ఉన్నావు నువ్వు. You are cruel to your children నీ also. పిల్లల ఎడల ఎంతో క్రూరమైన దానిగా ఉన్నావు. What do we see in Lamentations? విలాప వాక్యంలో మనం ఏం చూస్తున్నాము? You must get up early. నువ్వు ఎక్కువ జామునే లేవాలి. Yeah, you must shed tears for your children. నీ చంటి బిడ్డల కొరకు కన్నీరు విడవాలి. You are not shedding tears for your children. నీ పిల్లల కొరకు నువ్వు కన్నీరు విడవడం లేదు. Why? ఎందుకు? The devil is seated in your heart సాతాను నీ యొక్క హృదయంలో కూర్చొని ఉన్నాడు. and making you rebellious. నిన్ను తిరుగుబాటుదారిగా చేస్తూ ఉన్నాడు. You have become a great rebellion. నీవు గొప్ప తిరుగుబాటుదారినిగా మారావు. Yeah, you know what happened to all the people who rebelled against God? దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వారందరి సంగతి ఏమైందో మనకు తెలుసు. Yeah, you know about Cain. కయ్యను గురించి తెలుసు మీకు. Yeah, even when God was telling him, దేవుడు అతనికి చెప్పినా కూడా, where is your brother? నీ సహోదరుడు ఎక్కడ? I don't know. నాకు తెలీదు. What a rebellious person he was. ఎంతటి తిరుగుబాటుదారుడు అతను. And God
was telling him, దేవుడు అతనికి చెప్తూనే ఉన్నాడు, the sin will be crouching at your door. పాపము నీ వాకిట పొంచి ఉంటుంది అని. Even after that, అది విన్న తర్వాత కూడా he became so rebellious, ఎంతో తిరుగుబాటుదారునిగా అయ్యాడు. more rebellious. ఇంకా ఎక్కువ తిరుగుబాటు. Am I the servant of my brother? నేనేమైనా నా సహోదరునికి కావాలి వాడనా? Watching always what is he is doing. అన్ని వేళలా అతడు ఏం చేస్తున్నాడు అనేది చూడ్డానికి. Even when God was telling him, the blood of your brother has come to me. దేవుడు అతనితో నీ సహోదరుని రక్తము మొరపెడుతుంది, అది నా వరకు వచ్చిందని చెప్పినా కూడా They interceding there. అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. Even then, అయినప్పటికీ after hearing the word of God, దేవుని మాటలు విన్న తర్వాత he కూడా didn't have any respect for God. అతడు దేవుని ఎడల ఎలాంటి గౌరవం అనేది లేదు. You don't have any respect for God. నీకు దేవుని ఎడల ఎలాంటి గౌరవం లేదు. You are a rebellious person. నీవు తిరుగుబాటుదారుడివి. You are a hard-hearted person. నీవు కఠిన హృదయుడివి. You don't love God. నీవు దేవుణ్ణి ప్రేమించట్లేదు. If you really love God, నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే you will spend some time in the presence of God early in the morning. వేకువనే దేవుని సన్నిధిలో కొంత సమయం గడుపుతావు.